రేపు అయ్యి ఉంటే ఖచ్చితంగా నేషనల్ మీడియా ఎంటర్ అయ్యేదండి. ఇది మైనరు, ఈ కాన్సెప్ట్ విల్లింగ్నెస్, ఈ బేసిస్ మీద వాళ్ళు పక్కన పెట్టినట్టున్నారు అనమాట. లేకపోతే వదిలిపెట్టరు కదా సెంట్రల్ లెవెల్లో. అంటే ఏ పార్లమెంట్ సమావేశాలు జరిగితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇతర పక్షాలు దీన్ని రేజ్ చేసి ఉండేవేమో సభలో. ఇప్పుడు లేవు కాబట్టి సైలెంట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ భవిష్యత్తులో ఎప్పటికైనా తెలంగాణకి ఎఫెక్ట్ చూపిస్తుందేమో, తెలంగాణ బీజేపీకి ఇది రేపొద్దున చూడాలి. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. కేటీఆర్ మీద కేసులు, తప్పుడు కేసులు పెట్టారంటూ ఇప్పుడు ఆయన హీరో అయ్యాడు. అంతకుముందు రేవంత్ అట్లా హీరో అయ్యాడు. ఇప్పుడు ఈయన హీరోని చేస్తారని చూడాలి. తెలంగాణ బీజేపీకి ఇది ఒక బిగ్ డ్యామేజ్ అనుకోవచ్చా? బీజేపీకి ఏం సంబంధం లేదు. బండి సంజయ్ జీవితంలో మాత్రం పెద్ద డ్యామేజ్, బండి సంజయ్ కెరీర్లో పెద్ద మచ్చది అంతే. రైట్ చూద్దాం నిజంగా బండి భగీరథ్ విషయంలో ఏం జరగబోతోంది అనేది కోర్టు ఇచ్చే తీర్పుని బట్టి ఉంటుంది. తర్వాత రాజకీయంగా బండి సంజయ్ భవిష్యత్తు ఏంటి? ఆయన కేంద్ర మంత్రి పదవిలో కొనసాగుతారా, లేదంటే రాజీనామా చేస్తారా, లేదా హైకమాండ్ ఆయన్ని బర్తరఫ్ చేస్తుందా?